తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయ రచయిత అందశ్రీ అనే వ్యక్తి ఒక దేవుడు లాంటి వాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ఆయన చేసినటువంటి మనం మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన మరణించిన తర్వాత కూడా కేసీఆర్ వస్తుందని చెప్పి అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భావించారు. అసలు ఎందుకనే కేసీఆర్ బయటికి రాలేదు? ఎందుకు రాలేదంటే అహంకారం చనిపోయిన వ్యక్తి మీద కూడా ఆయన అహంకారం ప్రదర్శిస్తున్నాడు. ఇంకా కక్ష ఉంది ఆయన మీద. అంటే అందశ్రీ గారు కూడా కేసీఆర్ గారు తప్పులు చేస్తే ప్రశ్నించిండు. నైజామోడి ఫైజామానే కూలగొట్టిర్రు, పగలగొట్టిర్రు. దొరా నువ్వెంత, నీ లెక్కెంత, తప్పు చేస్తున్నావు అని అడిగిండు. అడిగినందుకు కక్ష గట్టి చనిపోయిన మీద వ్యక్తి వేరే కక్ష ఉంటుందా? మళ్ళీ ఆయన ఎవరు? తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ పాటలు రాసి స్ఫూర్తినిచ్చి జయ జయ తెలంగాణ జనని అని ఇట్లా రాసి, తర్వాత జైపోలో తెలంగాణలో కూడా జైపోలో తెలంగాణ జయ గర్జనల అని పాట రాసి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఒక మహోన్నతమైనటువంటి సహజ కవి. తెలంగాణకే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ కవి చనిపోతే కనీసం ఒక దండం పెట్టి నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్ కు మనసు రాలేదు.